ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పునరుద్ధాన దినములో ఒక ప్రత్యేక సందేశమును ప్రభు మనకి అందించటానికి నా హృదయంలో దానిని పెట్టి ఉన్నాడు. ఈ దినము పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఆ అంశమును మనం దేవుని ఆత్మ సహాయం ద్వారా ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనం 4 నేను చదువుతాను. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఇదిగో నాయనా, ఈ ప్రత్యేక సమయంలో నీ బిడలతో మీరు మాట్లాడమని నాయనా, అదిగో ప్రభా, కేవలము నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఆయన నీ నోటికి ఒక బోరగా నన్ను వాడుకొని ఈ వాక్యము నీ బిడలకు అందించుట ద్వారా నీ నామమునకి మహిమ తెచ్చుకోండి. నీ ఆత్మాభిషేకమును సమృద్ధిగా మాకు దయచేసి ప్రభా, నీ బిడలతో మీరు మాట్లాడమని, ఇదిగో నాయనా, ఈ వాక్యము నీవు నాయనా నీ ఆత్మ ద్వారా బయలుపరిచేటటువంటి గొప్ప దేవుడవు నాయనా. ఆ రివల్యూషన్ నీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగుద్ది. అలాగే ప్రభా, విన్నటువంటి ప్రజలు కేవలం వినుట మట్టుకు విందురు కానీ దాన్ని గ్రహించరు అన్నట్టుగా ఉండకుండా నాయనా, వినుటకు చెవులను గ్రహించు హృదయాన్ని కూడా మీరు దయచేయండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కానీ నీ గ్రంథం చెప్తుంది నాయన. అలాగే ప్రభా, ఆత్మ చెవి దయచేసి ఈ లేఖనములను గ్రహించు శక్తి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మనం గమనిస్తే మరొక వాక్య భాగమును కూడా మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనము 20. అక్కడ నేను సింపుల్గా ఒక్క మాటను తీసుకుంటున్నాను. మనం అక్కడ గమనిస్తే యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. నిజంగా ప్రభువు మనలో ఉండటానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఆయన తన బిడలను ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన వారిని విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయని దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. మనలో ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే లోకంలో ఉన్నవాడు ఆ క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ సంబంధులో. ప్రియులారా, ప్రత్యక్షముగా క్రీస్తు విరోధి ఇంకనూ బయలుపరచబడలేదు, కానీ వాని యొక్క క్రియలు స్పష్టంగా కనపడుచున్నాయి. ఎందుకంటే వాడు రాకముందే వాని సంబంధులు ఆ యొక్క సంఘము యొక్క ఆరంభ దినాలలోనే క్రియ చేయటం ఆరంభించారు. ఇది ఈరోజు మాట కాదు. ఆది సంఘములోనే అపోస్తుల యొక్క ప్రారంభ దినములోనే వీని యొక్క క్రియలు అక్కడ కనపడుట మనము లేఖనములో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము గమనించకపోతే అపవాది సంబంధుల చేత నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. అయినప్పటికీ దేవుని ఆత్మ సంబంధులను, లేకపోతే జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఉన్న వారిని అపవాది మోసగింపలేడు. కాబట్టి ఇది మనం స్పష్టంగా గ్రహించుటకు ఇది మంచి తరుణము. కాబట్టి మీరు గ్రహింపగలుగుటకు తగిన జ్ఞానమును దయచేయమని ప్రార్థనాపూర్వకంగా మీరు దీన్ని విన్నట్లయితే మీరు గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు మనలో ఉన్నాడని మొట్టమొదట మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనలో ఉన్నవాడు ఆత్మస్వరూపి అయినటువంటి ప్రభువు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడండి. ఏమని చెప్పాడంటే,
కొద్ది కాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూ నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారో ఆ దినమున నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. హల్లెలూయా. ఈరోజు ఈ కాలముల యొక్క లేకుంటే కాలము యొక్క ముగింపులోనికి మనం వచ్చేసాం, ఎండ్ టైం. అయితే ఇప్పుడు అపవాది యొక్క క్రియలు తారస్థాయికి వచ్చేసాయి. ప్రభు తన వధువును తీసుకుని వెళ్ళటానికి కూడా ఆయన ఆత్మ త్వరపడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ అస్తమయ కాలంలో, ఈ కొద్ది కాలపు వెలుగులో దేవుడు తాను ప్రకటించదలిసిన మొత్తమును కూడా, సమస్తమును కూడా కృమ్మరించి ఉన్నాడు. కానీ అది అందరికీ బయలుపరచబడట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అన్నాడు, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి తన కుమారులు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. రక్షణ భాగ్యము అంగీకరించిన వారికి దొరికింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దయచేసి గమనించినట్లయితే మనలో సత్యస్వరూపి అయినటువంటి దేవుని ఆత్మ నివాసం చేస్తే వెంటనే మనం ఆలోచిస్తే క్రీస్తు విరోధి ఆత్మ అంటే ఆదికాండంలో మనం చూస్తే హవ్వను సర్పము ఎలాగైతే మోసం చేసిందో కాలానుగుణంగా వారి యొక్క మోసపు క్రియలో శరీరధారిగా ఆ యాంటీ క్రైస్ట్లో ప్రత్యక్షమవుతాయి. మనం కనుగొనాల్సింది ఒకటే, ఒక చెట్టు యొక్క శ్రేష్టత మనం తెలుసుకోవాలంటే దాని ఫలములను బట్టే. అలాగే ఈ కాలంలో ఎవరు ఆత్మ సంబంధులో, ఎవరు క్రీస్తు వ్యతిరేక సంబంధులో తెలుసుకోవాలంటే ప్రభు ఇచ్చిన ఒక సూచన ఏంటంటే వారి ఫలములను బట్టి మీరు గ్రహించవచ్చు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అయితే ఎవరు గొప్ప అనేటటువంటి విషయాన్ని తీసుకుంటే మనలో ఉన్నవాడు క్రీస్తు విరోధి కంటే గొప్పవాడు అనే విషయాన్ని, అంటే ఆయనకు ఓటమి లేదు, ఆయన మరణమును జయించినవాడు. ఈ క్రీస్తు విరోధి యొక్క క్రియలు మనలను మరణంలోకి తీసుకెళ్తాయి, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి మరణము నుండి మనల్ని జీవములోనికి దాటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా గమనింపవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించండి. అపోస్తుడైనటువంటి యోహాను మనలో ఉన్నటువంటి క్రీస్తుని గూర్చియు లోకములో ఉన్న క్రీస్తు విరోధిని గూర్చియు స్పష్టముగా వ్రాయుచున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు దయచేసి గమనిస్తే దానికి ముందుగా అతడు అంటున్నాడు, పలు రకములైనటువంటి ఆత్మలను గూర్చి ప్రత్యేకంగా వివరించటం జరిగింది. ఈరోజు సత్య సంబంధమైన వాక్యాన్నేమో అబద్ధంగా మార్చేస్తున్నారు, అబద్ధమునేమో నిజమని ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, లోకంలో ఎంత ఘోరమైన మోసం జరుగుతుందో ఒక్కసారి వాక్యపు వెలుగులో, వాక్య సత్యంతో మనం పరీక్షిస్తే కానీ పట్టుకోలేమండి. రెండు ఒకేలాగుంటాయి. అంత్యదినాలలో అసలైన ఆత్మ, అబద్ధపు ఆత్మ రెండు కూడా పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి ఈ కాలపు ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకే చెట్టును హైబ్రిడ్ చేసినప్పుడు ఒక చెట్టునకు మరి అన్ని రకాల కాయలు ఒక జీవంలో నుండి కాసినట్టుగా చెప్పాడు. అంటే ఒకే చెట్టుకు నారింజ, ఒకే చెట్టుకు నిమ్మ, ఒకే చెట్టుకు బత్తాయి, ఈ రీతిగా ఒక జీవాన్ని తీసుకొని అనేక రకాలైనటువంటి ఒక చెట్టు నుండి విడవలనట్టుగా ఈరోజు ఒకే ప్రభువుని గూర్చి చెప్తూ వారి క్రియలు, వారి కార్యాలు వేరువేరుగా ఉండుట మనము గమనించకపోతే ఈ గలిబిలి వాతావరణంలో ట్రాక్ తప్పేటటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి అన్ని ప్రమాదాల కంటే మనము దేవుని రాజ్యమును పోగొట్టుకునేటటువంటి ప్రమాదము ఘోరమైన యాక్సిడెంట్, మన ఆత్మకు ఘోరమైనటువంటి ప్రమాదం అండి. అది గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శరీర ప్రత్యక్షతను
ఒప్పుకొనుట, ఆయన ప్రత్యక్షతను మనం ఒప్పుకొనుటకు దేవుని ఆత్మ యొక్క రెవల్యూషన్ మనకు అవసరం. కాబట్టి ఆయన శరీర ప్రత్యక్షత మీద అపవాది దాడి చేస్తున్నాడు. గమనించండి, చాలామంది ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు అని ప్రచారం ఎక్కువైపోయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సంఘము యొక్క ఆరంభంలో స్టార్ట్ అయింది. అది ఆ తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది. ఆయన్ని కొంతమంది ప్రవక్తగా మాత్రమే, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ఆయన మనిషి కుమారుడై ఉన్నాడు, దావీదు కుమారుడై ఉన్నాడు, లిల్లీ పుష్పమై ఉన్నాడు, అనేక పేర్లతో ఆయన పిలువబడినప్పటికీ ఆయనలో ఉన్న జీవము దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆయన దేవుడై ఉన్నాడు, దేవునికి స్తోత్రం. దాన్ని ఒప్పుకొనుట అపవాదికి బహు కష్టం అండి. కాబట్టి దాన్ని అది అంగీకరించకపోగా తన అనుచరుల ద్వారా అది మోసగించటానికి మరి ప్రత్యేకంగా అది పూనుకొని ఉన్నది అనే విషయాన్ని దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకొనదో అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అయి ఉన్నది. కాబట్టి ఏ టు జెడ్, ఆదియు అంతము ఆయనే. కాబట్టి ప్రవక్తలు ఉన్నారు, మెసెంజర్స్ ఉన్నారు, ఇలాగున అందరూ కూడా చెప్పినది ఆయన కోసమే. ఆనాడు పౌలు గారు అంటాడు, ఒకడు పౌలు వాడనని, ఒకడు అపోల్లో వాడనని, ఒకడు కేపా వాడనని రకరకాలుగా మీరు అనుకునిచున్నారు. మేమెవ్వరము కూడా మీకోసం ప్రాణం పెట్టలేదు, మీకోసము మరణించి తిరిగి లేచిన వాడు ఆయనే. కాబట్టి ఒకరు నాటితే ఒకరు నీరు పోస్తున్నారు, అంతే. ఫలింపచేసేది దేవుడే, అంటే పరిశుద్ధాత్మయే. మానవుల యొక్క క్రియ అక్కడ ఏమి లేదండి. ఈరోజు దేవుడే అంటే దైవమే నరావతారిగా వస్తే అంగీకరించలేని వారు నరులను దేవునిగా చేయటానికి మాత్రం ముందడుగు వేస్తున్నారండి. ఆ దీన దైవజనులు ఎప్పుడు కూడా తన్ను తాను దేవునితో సమానునిగా చేసుకోలేదు. అనేక సందర్భాల్లో దేవుని ఆత్మ వారిలోనికి వచ్చినప్పుడు ఆనాడు మోషే పలుకగా ఎలాగైతే అద్భుతం జరిగిందో, ఏలియా పలుకగా ఎలాగైతే ఆకాశము ముయ్యబడింది, ఎలాగైతే ఆకాశం తెరవబడిందో, అలాగే తన ప్రవక్తల ద్వారా ప్రభువు వచ్చి మాట్లాడతాడు. ప్రవక్తల నోటిని దేవుడు తన నోటిగా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రం చేత రక్తమాంసములు గల మానవ దేహ సంబంధులు, పాపం వలన పుట్టినటువంటి ఈ మానవులు ఎన్నటెన్నటికి దేవుడు కాలేరు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ అభిమానం ఎక్కువ కావచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఉన్నత స్థాయిలో అభిమానిస్తామో, అభిమానించేటటువంటి వ్యక్తులకు అతడు ఆరాధ్యుడు అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తిని నడిపించేటటువంటి స్పిరిట్, ఆ ఆత్మయే ప్రధాన అర్హత గలది అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అన్ని సంఘ కాలాల్లో కానీ, లేకపోతే ఈ యొక్క ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కానీ అనేక మంది ప్రవక్తలను వాడుకున్నది దేవుని ఆత్మయే. అప్పుడు మహిమ, ఘనత, ప్రభావం మనం ఎవరికి చెల్లించాలంటే దేవునికే చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ స్పెషాలిటీ ఏంటంటే అది తన్ను తాను హెచ్చించుకుంటుంది, దేవునితో సమానునిగా చేసుకుంటుంది. తానే దేవుణ్ణని చెప్పటానికి అది శతవిధాల ప్రయత్నిస్తుంది. నేను 100% చెప్పుచూ ఉన్నాను లేఖన ఆధారాలుగా, మానవుడెన్నడూ దేవుడు కాడు. దేవుని వాక్యము ఎవరికైతే వస్తుందో వారు దైవములు అన్నారు. అంటే దైవము యొక్క
అంటే దేవుని యొక్క పిల్లలై ఉన్నారు. ఇప్పుడు దేవుని పిల్లలము మనం అయినంత మాత్రాన, ఈ శరీరంలో మనము నివసించుచున్నంత మాత్రాన ప్రియులరా మనము సంపూర్ణంగా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని వారమే కానీ ఆయన కంటే గొప్పవారుగా పిలువబడు వారం ఎన్నడూ కాలేము. ప్రియులరా ఒక విషయాన్ని మీరు గమనించండి. తండ్రి సంపూర్ణ శక్తి గలవాడు, కుమారుడు తండ్రి శక్తిలో భాగమై ఉన్నాడు. అయితే తండ్రి ఉన్నంత కాలమో కుమారుడు ఎన్నడూ కూడా ఆ అధికారాన్ని స్వీకరించలేదు. ఇప్పుడు దేవుడు సర్వసృష్టికర్త, సర్వాధికారి అయినప్పుడు, ఆయన పిల్లలుగా మనం పిలువబడుచున్నప్పుడు, ఒక కుటుంబంగా మనం పిలువబడుచున్నప్పుడు, ఆయన సార్వభౌముడిగా ఉండగా ఒకే స్థానంలో ఇద్దరు రాజులు ఎలా ఉంటారు? కాబట్టి ప్రియులరా, మనం ఆయనలో భాగమైనప్పుడు ఆయన సొత్తై ఉన్నాం. మీలో ఉన్నవాడు అంటున్నాడు అక్కడ. కాబట్టి మనలో ఆయన ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టే ఈ ఘనత. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆనాడు గాడిద, మరి ఆ యెరూషలేము వీధుల్లో ఆ గాడిద పిల్ల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్న లేఖనం ప్రకారం హోసన్నా హోసన్నా అనగా హోసన్నా జయమని స్తుతిస్తున్నారు. ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని వారు అరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే వారు తమ వస్త్రములను తీసి దారి పొడవునా పరిచినట్లుగా లేఖనం చెప్తుంది. ఇప్పుడు దాని మీద నుంచి గాడిద వెళ్ళింది. ఇప్పుడు గాడిదకు వేశారా, గాడిద మీద ఉన్నటువంటి ప్రభువుకు వేశారా? అక్కడ వారి దృష్టిలో అక్కడ ఉన్నటువంటి పామర జనాంగమో ఎవరిని కనపరుస్తున్నారు? గాడిదని కాదు, ఆ గాడిద మీద ఉన్నటువంటి ప్రభువుని కనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు దిగిపోయిన తర్వాత అది గాడిదే, అది శరీరమే. కాబట్టి దయచేసి గమనించినట్లయితే శరీరము ఆ దేవునితో ఎన్నడూ కూడా సమానం కాలేదు. కానీ దేవునిలో భాగమై ఉన్నది. అంటే ఆయన కుమార్తెలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మనలో ఉన్నంత వరకే. ఆయన మనలో నుండి విడిచిపోతే మనం వేస్ట్ అండి, మన శరీరం వేస్ట్, మనము నిరుపయోగులం, ఉపయోగం లేదు. మరణము యొక్క ఏలుబడి క్రింద మనం ఉన్నటువంటి వాళ్ళం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును జయించినవాడు, జయించిన జయక్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి లోకంలో ఉన్నవాని కంటే ఆయన గొప్పవాడిగా ఉన్నాడు. ఆయనను బట్టి మనం ఘనపరచబడుచు ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యముగా మనం పలకగలుగుచూ ఉన్నామో ఆ విషయాన్ని గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి మరి పౌలు గారు కూడా ఇందును గూర్చి ఇలాగూ రాయిచున్నాడు. ఏమని మరి చూస్తే ఆ 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు తర్వాత చదువుకోండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఆ దినాల్లో తండ్రిని మాత్రమే ఆరాధించేటటువంటి ఒక గుంపు ఉండేది. ఆ తదుపరి వీరు క్రీస్తు యేసును దేవుడని ప్రకటిస్తూ ఉండగా, సర్వాధికారి అని ప్రకటిస్తూ ఉండగా, ఈ తండ్రిని మాత్రమే ఆరాధించేటటువంటి గుంపు ఏం చేసేవాళ్ళంటే, తండ్రి లేకుండా ఈరోజు ఎలా తర్కం జరిగిందో ఆ రోజుల్లో కూడా అలాంటి తర్కమే జరిగింది. తండ్రి లేకుండా కుమారుడు ఎలా వచ్చాడు? కాబట్టి కుమారుడి కంటే తండ్రి గొప్పవాడు కదా అని. అయితే బైబిల్ ఏమని చెప్తుంది? బైబిల్ చట్టం ఏంటి? 2-3 దేవుళ్ళు మనకు ఉండరు, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తోంది. ఇప్పుడు ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ వేరొక దేవుడు ఉండకూడదు. మరి ఉండకూడనప్పుడు యేసుక్రీస్తు మరొక 2వ దేవుడైతే, పరిశుద్ధాత్మ 3వ దేవుడైతే, ఆయన చెప్పిన లేఖనాన్ని ఆయన బ్రేక్ చేస్తాడా? ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేస్తాడా? చేయడు. కాబట్టి అక్కడ తండ్రి యొక్క కార్యరంగంలో పనిచేసిన దేవుడు ఆ తర్వాత కాలంలో కుమారునిలో నుండి పనిచేశాడు. ఇప్పుడు అదే దేవుడు పరిశుద్ధాత్మక మనలో ఉండి తన కార్యమును ఆయన జరిగిస్తున్నాడండి. ఎందుకంటే ఇక దాన్ని మానవ జ్ఞానంతో మీకు చెప్పాలంటే అది అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మయే మీకు బయలుపరచాలి.
అందుచేతని ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ వలన తప్ప. ఇక మానవ పోరాటం, మా నోరు మరి నొప్పి పుట్టేటట్టుగా అరిసి కేకలు పెట్టి చెప్పినా కూడా నమ్మని వాడు నమ్మలేడు. ఎందుకంటే వానిలో ఆ పరిశుద్ధాత్మ శక్తి లేదు, ఆ రివల్యూషన్ లేదు. అందుకే ఏమని చెప్తుంది బైబిల్, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పలేడు. ప్రభు అంటే లార్డ్, సర్వాధికారి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నరుడా, యేసుక్రీస్తు ప్రభువా అనునది మనము తెలుసుకోవలసినటువంటి విషయం అండి. ఇక్కడ గమనిస్తే పాత నిబంధనలో యెహోవా యెహోవా అని పిలువబడింది. అయితే క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాముఖ్యత విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రిగా మనపై ఉండినటువంటి ఆ దేవుడు కుమారునిగా శరీరధారిగా ఆయన పుట్టాడు కాబట్టి కుమారునిగా మనతో సహవాసం చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ సహవాసం చేసిన దేవుడు ఒకరితో సహవాసం చేస్తే శరీరధారిగా మరొకరితో ఎలా కలవగలడు? అయితే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నట్లయితే అందరిలో ఆయన ఉండగలడు, అందరిలో వ్యాపించి ఉండగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాత నిబంధనలో యెహోవాగా పిలువబడినటువంటి మన దేవుడు క్రొత్త నిబంధనలో మన స్నేహితునిగా, మన సాటి సహాయకునిగా మనతో కూడా స్నేహం చేయటానికి శరీరధారిగా ఆయన వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినాన మరలా పరిశుద్ధాత్మగా మనలో ఆయన కృమ్మరించబడ్డాడు. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన మనం ఆయన ధరించుకున్నప్పుడు ఆయన లోపల ఉన్నటువంటి ఆత్మ మనలో నివాసం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఆత్మ మనల్ని కవర్ చేసింది. మన లోపల ఉన్నటువంటి స్వభావం, పైన ఉన్నటువంటి ఆ యొక్క రూపమునది మార్చేస్తుంది. ఆ ఫైరింగ్ పైన ఉన్నటువంటి స్థితిగతులను మార్చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో ఉన్న ఎడల ఇకనో జీవించువారమో మనము కాదు అనే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అంటున్నాడు. కాబట్టి మనం జీవించట్లేదు, ఇక మనలో ఆయన జీవిస్తున్నాడండి. మనలో ఆయన శక్తి మరి ప్రభావితమై మనలను ప్రభావితం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యేసు సంబంధులమైతే తప్ప మనము ఆయనను గూర్చి ఆలోచించలేం. మనం దేవుని పిల్లలమైతే ఆత్మ విషయాల మీద మనము మనస్సు పెట్టగలమండి. మనం ర్యాప్చర్లో ఎత్తబడాలంటే ఆ ర్యాప్చర్లో మనకంటే ముందుగా మన ప్రధాన యాజకునిగా, మన తల్లి అయినటువంటి పక్షిరాజుగా మనకంటే ముందుగా మరి ఎగిరిపోయినటువంటి ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన మనలోనికి వచ్చి మనము కూడా ఆ స్థానమునకు ఎట్లు చేరాలో మనం చేసేది ఏం లేదు. పరిగెత్తువాని ఎందు ఏం లేదు, ప్రయాసపడువాని ఎందు ఏం లేదు. ఆయన మనలోకి వస్తే చాలు, ఆయన మనలను ఆ రీతిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికోసం ఏదో పెద్ద వ్యాయామాలు చేయాల్సిన పని కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మాటలు మనకు అతి ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఎందుకంటే లేఖనం సత్యమండి. ఆయన మనలో నివసించుచుండగా 2 ప్రత్యేక కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒకటి మనం గమనిస్తే, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు అనేది రూఢి చేసుకోవాలి. ఇప్పుడు మనలో ఆయన నివసిస్తున్నాడని మనం ఎరిగితే, ఇప్పుడు ఆయన క్రియ మనలో కనబడకుండా వేరొక క్రియ కనబడితే దట్ ఈజ్ రాంగ్. కాబట్టి ఇక మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆయన మనలో ఉంటే ఆయన ఏది చేశాడో మనం కూడా అదే చేయాలి. ప్రభు కూడా ఒక మాట అన్నాడు, తండ్రి నాలో ఉండి చేయుచున్నాడు కానీ చేయువాడను నేను కాను అని. ఇప్పుడు తండ్రి చేయు క్రియలే కుమారుడు చేసినప్పుడు, మన ప్రభువు చేయు క్రియలే మనం కూడా చేస్తేనే దేవుని పిల్లలం అవుతాం.
ఆ క్రియలు మనలో కనబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడండి. కాబట్టి ఇంకొక మాట అక్కడ అంటున్నాడు, ఆయన తన్ను తాను ఎరుగననలేదు. అది మూల భాషలో అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆ క్రియ మనలో కనబడాలి. క్రీస్తు మనలో నివసించు నిమిత్తమే ఆయన మనల్ని ఎన్నుకున్నాడండి. 1 కొరింథీ 3:16 మనకు బాగా తెలుసు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఇప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనలో నివాసం చేసి మనల్ని రూపాంతరపరిచి ఆయన ఉండు స్థలంలో మనల్ని కూడా ఉంచుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా బైబిల్లో లేదండి. ఆయనకు ఒక సపరేట్ పీపుల్ ఉన్నారు. అయ్యా మీకు మీరే చెప్పుకుంటున్నారంటే మాకు మేము కాదు, ఆయన ఆమోదించాలండి. ఇప్పుడు దేవుడు నీలో నివసించుచున్నాడు అని నీవు నమ్ముచున్నావు, ఆయన వాక్యమై ఉన్నాడు. అయితే జగత్ పునాది వెయ్యబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారు దేవుని పిల్లలు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ కొందరిని మాత్రమే ఆయన ఏర్పరుచుకొనుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు సందేహించాల్సిన పని లేదు. ఆ కొందరు నువ్వెందుకు కాకూడదండి? ఆ కొందరు నువ్వే. నువ్వు దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నాయని బైబిల్ చెప్తుంది. ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అని ఉంది. నువ్వు ప్రేమించు, ఆయన లేఖనాలను ప్రేమించు, ఆయన సత్యాన్ని ప్రేమించు, ఆయన నీతిని ప్రేమించు, ఆయన వర్తమానమును ప్రేమించు. నీవు చేయగలిగింది ఏమైనా ఉంటే అది చేయి. తర్వాత కృపచూపువాడు దేవుడే. ఎందుకు మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి? చెప్పిన వారందరూ కూడా పరలోకానికి వెళ్తారని గ్యారంటీ లేదు. ఆయన దయ వలన మాత్రమే, ఆయన కృప ఉండాలి. ఆయన కృప లేనిదే ఎంత గొప్పవాడైనా సరే దేవుని రాజ్యానికి వెళ్తాడనే గ్యారంటీ లేదండి. ఆయన దయ మన మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీలను నడిపించుటకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మనందరికీ బాగా తెలుసు. నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం. మోషే తన వర్తమానము ద్వారా దేవుని ప్రజలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు నడిపించు నిమిత్తమే కదా పిలువబడింది. కాబట్టి ప్రజలను బయటికి తీసుకొని వెళ్ళటానికి, విమోచనము కలిగించటానికి, చేరవలసిన గమ్యానికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. అందరూ మోషే ద్వారా నడుచుకున్నారు. అయితే కొందరున్నారు. ఇప్పుడు చూడండి, క్రీస్తు వ్యతిరేకులు ఎలా ఉంటారో నేను మీకు చూపిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించండి. చాలామంది మోషేను అనుసరించి ఆ ఎర్ర సముద్రంను దాటి కానాను వైపుగా వారు సాగిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం చూడండి. అక్కడ కోరాహు, దాతాను, అభిరాము అనువారు, మీరు దయచేసి జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ ఉన్న మోషేకు విరోధంగా లేచినట్లుగా సంఖ్యాకాండము 16:3 అక్కడ మీరు చదువుకుంటే ఆ విషయం అర్థమవుతుంది. ఆ సంఘటన మనకు బాగా తెలుసు. చూడండి, మోషే అహరోనులతో దేవుడు మాట్లాడుచున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా అహరోను ద్వారా ప్రజలకు ఆ సమాచారం వెళ్తూ ఉంది. కాబట్టి మీరు అవతలకు వెళ్ళుడి, మూల భాషలో ప్రత్యేకించుకొనుడి, 16వ అధ్యాయం 20వ వచనం, సంఖ్య 16:20. కాబట్టి మీరు అవతలకు వెళ్ళుడి అంటే అర్థం ఏంటి? ఎవరైతే మోషేని వ్యతిరేకిస్తున్నారో వారి గ్రూపులో మీరుంటే తప్పుకోండి. క్రీస్తు వ్యతిరేకుల గ్రూపులో ఉంటే తప్పుకోండి. ఆనాటి మోషే వ్యతిరేకుల గ్రూపులో ఉంటే తప్పుకోండి. నీతిమంతుల వ్యతిరేక గ్రూపులో నువ్వు ఉంటే తప్పుకోండి ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని అర్థము ప్రత్యేకించుకొనుడి అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దైవజనుడగు మోషే
దేవుని చేత నడిపించబడువాడు. దేవుడే మోషేలో ఉండి నడిపిస్తున్నాడు. అందుకే మోషే అన్నాడు, నువ్వు ఫరోకు దేవుడిగా ఉంటావు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడన్నాడు. నేను నీకు దేవునిగా ఉంటాను అంటే ఆయనే మోషేలో ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మోషేలో ఉన్నప్పుడు, దేవుని సంపూర్ణ చిత్తం అతడు జరిగిస్తున్నప్పుడు, మరి అనేకులు దాన్ని అంగీకరిస్తే వాళ్ళు విమోచించబడి కానానికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మోషే వర్తమానంలో దేవుడు ఉన్నాడు గనుక మోషే మరి ప్రత్యేకించుకొని ప్రభువు కోసం నిలబడ్డాడండి. మరి ప్రభువు చేత మోషే ఆమోదించబడ్డాడు. మోషే ద్వారా దేవుడు అనేక సూచనలు చేసి అతడు తన ప్రవక్త అని నిరూపించుకునేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడే నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మోషేను వ్యతిరేకించిన వారికి మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము సంభవించలేదు. అక్కడ మనుషులందరికీ వచ్చినట్టుగా రాకూడదు, అది ఘోరముగా ఉంటుందని అక్కడ వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉండటం మనం ఇంకా ముందుకు చూస్తే 16వ అధ్యాయం 29 నుండి 32 వరకు చదవండి మీరు చూడండి. అక్కడ చూస్తే భూమి మరి బ్రద్దలైపోయిందండి. నోరు తెరిచింది భూమి నోరు తెరిచి సజీవులుగా మృంగేసింది. అయ్యయ్యో, ఎంత ఘోరమైన విషయం అండి ఇది. వారు చేసిన తప్పు ఒకటే, ఆ దినపు వర్తమానమును వారు త్రోసివేశారు. ఎవరు శ్రమలలో మిగిలిపోతారు, ఎవరు విపత్తులో మిగిలిపోతారు. ఆ దినపు వర్తమానమును త్రోసివేసిన వారు నష్టాల పాలవుతారండి. కానీ వర్తమానమును గుర్తించి ఆత్మీయ నేత్రాలు తెరవబడి సత్యమును గ్రహించినట్లయితే సురక్షితమైన స్థానానికి వారు నడిపించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు యేసులో నివాసం చేసినటువంటి ఆత్మస్వరూపియగు దేవుడు లేక తండ్రిగా పిలువబడినటువంటి దేవుడు, ఆ క్రీస్తులో ఏ దేవుడైతే నివాసం చేశాడో ఆయన మనలో ఉన్నాడండి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అన్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు అన్నాడు. గమనించారా? అలాగే అదే క్రీస్తు ఆత్మ మనలో నివాసం చేస్తే లోకంలో ఉన్నవానికంటే దేవుడు మనలను గొప్ప స్థానంలో ఉంచాడు. ఆ గొప్ప స్థానమే సత్య మార్గమును అవలంబించుచున్న స్థానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూస్తే యోహాను సువార్త 14:10 చూడండి. ఇక్కడ మనము గమనించినట్లయితే అక్కడ దాని అర్థం దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించిందని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు క్రీస్తులో ఎలాగైతే ఉన్నాడో ఆ దేవత్వం అంతా కూడా క్రీస్తులో ఎలాగైతే నివసించిందో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్రీస్తు తన్ను తాను సంఘములోనికి కృమ్మరించుకున్నాడు. తన ఆత్మను సంఘములోనికి ఆయన పంపి ఉన్నాడండి. గనుక సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుడు క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. క్రీస్తు తన్ను తాను తన యొక్క వధువులో కృమ్మరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 మీరు తర్వాత చదువుకోండి. ప్రియులారా, ఇంకా ముందుకు మనం సాగిపోదాం. క్రీస్తు మాటలకు ఆయన మాట దేవుని మాట. ఆయన మాట్లాడితే గాలి ఆగిపోతుంది, సముద్రం లోబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో నుండి వచ్చినటువంటి మాటలు ఎవరి మాటలు? సృష్టికర్త అయిన దేవుని మాటలో. నేను పలుమార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, మనము సృష్టిలో ఒక భాగం కాదండి, మనము మాస్టర్ పీస్ అంటే సృష్టికర్తలో భాగమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి మానవునిగాను దేవునిగాను ఉండెను గనుక సమస్తము కూడా
ఆయన మాటకు లోబడింది. ఆయన మాట సెలవీయగా దెయ్యాలు వణికిపోయాయి, విడిచి పారిపోయాయి. చనిపోయిన వారు లేచారండి. అది ఏ స్వరం? సృష్టికర్త యొక్క స్వరం. కాబట్టి సమస్త సృష్టికర్త యొక్క మాట వింటుంది. మరణము కూడా సృష్టికర్త యొక్క మాటకు లోబడి తనలో దాచుకున్న వారిని అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వాని కంటే నీలో ఉన్నవాడు ఎంత శక్తిమంతుడో, ఈ సర్వ సృష్టికి ఆయన కర్త అయి ఉన్నాడు అనే సంగతి కనుక నీవు గుర్తిస్తే చిన్న చిన్న సమస్యలకు భయపడవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కలవరం చెందవు, ప్రతిదానికి నీవు ఆందోళన చెందవండి. బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, ఆ గాలిని, సముద్రమును, సమస్తమును ఆయన గద్దించగానే అవి లోబడిపోయాయి, అవి నిమ్మళమైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకృతి విజృంభించుటకు దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. మీరు దయచేసి గమనించండి. కొన్ని వ్యాధులు ఆయనకు తెలియకుండా ఏది రాదండి. సృష్టికర్తకు చెప్పకుండా సృష్టిలో ఏ చిన్న జీవైనా కదులుద్దా? చిన్న జీవైనా, అది సూక్ష్మక్రిమైన, వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా, మరొకటైనా, గాలైనా, తుఫానైనా, మరణమైన ఏదైనా ఆయన ఆజ్ఞకు లోబడకుండా ఏది కూడా చేయలేదు. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా 1 ఇంచులో 1/2 ఇంచు కూడా అది కదలదండి. ఎస్, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా చేయ నిమిత్తమో క్రీస్తు వాటిని విరవవలసిన అవసరత లేదు, కానీ విరుచుట ద్వారా విస్తరింపచేయాలనేది ఆయన ఇష్టపడ్డాడు. అవి విరుస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చెందాయి. కొన్నిసార్లు మన జీవితంలో విరిగిపోయిన పరిస్థితులు రావచ్చు, ఇబ్బందికరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు ఆయన అనుమతిస్తాడండి. మనం ఏం చేస్తాం చెప్పండి? అయితే వాటన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వానికంటే, లోకం దేనికైతే భయపడుతుందో వాటన్నిటికంటే మన దేవుడు శక్తిమంతుడు కనుక వాటన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆకాశము నుండి పడద్రోయబడినటువంటి లూసిఫర్ లోకరాజ్యములన్నిటినీ కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, ఈ లోకరాజ్యములన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నవి అని వాడు చెప్పాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే చూడండి, లోకమందున్నవాడు ఏం చేస్తున్నాడు? చెలరేగిపోతూ ఉన్నాడు. మన యందుండు సృష్టికర్త దాన్ని అణిచివేస్తూ ఉన్నాడండి. రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రకరకాల శోధనలు వస్తాయి. వాటిని నిమ్మలపరచగలిగిన వాడు, అణిచివేయగలిగిన వాడు మన దేవుడు. మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడండి? ప్రపంచములన్నీ దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం కదా. మనము ఉచ్చరించు ప్రతి వాగ్దాన వచనంలో ఏముందో తెలుసా? సృష్టించు శక్తి ఉంది. కారణం, ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలను తన స్థానంలో ఉంచి, అంటే తన యందు ఉంచుకొని ఆయన మనలోనికి వచ్చి తన బిడలని ఆయన నిరూపిస్తూ ఆ కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అపవాది దేవునికి రావలసినటువంటి మహిమను దొంగిలించాలని వాడు చూస్తాడండి. జాగ్రత్తగా గమనించండి. వాడు ఎల్లప్పుడూ దేవునికి రావలసిన ఆరాధనను దొంగిలించాలని వాడు చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు అన్నీ ఇస్తా, లోకంలో ఉన్నవన్నీ తీసేసుకో, కానీ నీవు నాకు మొక్కు, నన్ను ఆరాధించు అంట. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, సాతానుడు దేవుని పిల్లల్లోకి దేవుని ఆత్మ ఉంటే వారు తన్ను తాను తగ్గించుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ ఆత్మ పనిచేస్తుంది ఇక్కడ.
అపవాది ఏం చేస్తాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఆ ఆత్మ అనేకులను పనిచేస్తుంది. ఇప్పుడు ఆ లూసిఫర్ ఆత్మ, హెచ్చించుకునే ఆత్మ, తను తాను దేవునిగా కనపరుచుకోవాలని తాపత్రయపడిపోతుంది. పేరు సంపాదించుకోవాలని, గొప్పతనం సంపాదించుకోవాలని. వాడి పుత్రుడైనటువంటి కయ్యూను ఈ లోక నాగరికతలో పడి తనకే గొప్ప పేరు సంపాదించుకోవాలని తన కుమారుల పేరున నగరాలను, పట్టణాలను కట్టేశాడు. వాడి పుత్రుడైనటువంటి నిమ్రోదు దేవుని ఎదుట తన పరాక్రమమును చూపించాలని దేవుని కన్నుల ఎదుటనే ఆ బాబేలు గోపురాన్ని ఆకాశమును అంటున్నట్టుగా కట్టాలనుకున్నాడు, పూనుకున్నాడు. దేవుని దగ్గరికే మనం వెళ్ళిపోదాం అన్నాడు. అంటే దేవుణ్ణి జయించేద్దాం అనుకుంటున్నాడు. చాలామంది నేటి దినాల్లో అదే అంటున్నారండి. ఏమంటున్నారు? దేవుడి కంటే సైన్స్ గొప్పదే అని. దేవుడు దానికి అవకాశం ఇవ్వకపోతే, కృప చూపించకపోతే, ఆపత్కాలంలో ఏ సైన్స్ కూడా నీకు అక్కడికి రాదు. సైన్స్ సృష్టిలో ఒక భాగమే, సృష్టికర్తలో కాదు, సృష్టిలో ఒక భాగమే. అది చాలా స్మాల్ అండ్ స్మాలెస్ట్ థింగ్, చాలా సింపుల్ థింగ్ అండి అది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాయుమండల సంబంధమైన అధిపతిగా అవిధేయులైన వారిని వాడు ప్రేరేపించి శక్తిగా వాడు ఉన్నాడు. బైబిల్ అలాగ చెప్తుందండి. ఎఫెసీ 2:2 మీరు చూడొచ్చు. మనము లోకమందు జీవించిననో లోక సంబంధులము కాము అని బైబిల్ చెప్తుంది. మీరు లోకంలో జీవించవచ్చు, కానీ మీరు లోక సంబంధులు కారని మన ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 15:19 మీరు చూడవచ్చు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా యొక్క స్వంత ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, నా యొక్క స్వంత వర్తమానం కూడా నేను చెప్పట్లేదు. ప్రభువు చేత ప్రేరేపించబడి తన దాసుల ద్వారా చెప్పబడిన వాక్యమును మరొక్కసారి నేను మీకు అందిస్తున్నాను. అంతకంటే ఇక్కడ గొప్ప విశేషం ఏమీ లేదు. దయచేసి గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గొప్ప కార్యాలు చేశాడండి. మోషే తర్వాత యెహోషువను దేవుడు వాడుకొనిచూ ఉన్నాడు. ఈ యెహోషువ మన క్రొత్త నిబంధనలో ఎఫెసు గ్రంథానికి మరి ఎలాగైతే మరి పరిశుద్ధాత్మకు సూచనగా ఉందో దేవుని కార్యాలకి, పాత నిబంధనలో ఈ యెహోషువ గ్రంథం కూడా అలాంటిదే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యెహోషువ పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు. మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అతడు సూర్య చంద్రులను ఆపేశాడు. ఎందుకు? ఎలాలో ఒక మనిషికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్రాలుగా పిలువబడినటువంటి, మరి ఆకాశానికి వెలుగుగా పిలువబడినటువంటి ఆ సూర్యుని చంద్రుని ఆపగలిగే శక్తి ఉందా? లేదు, ఇంపాసిబుల్. బట్ ఇక్కడ మీరు దయచేసి గమనిస్తే, దేవుని కార్యము జరిగించటానికి పూనుకున్నటువంటి యెహోషువలో దేవుని ఆత్మ ఉంది కనుక ఆ కార్యం అక్కడ జరిగిందండి. కాబట్టి యెహోషువ యందు ఉండిన దేవుడు గొప్పవాడు కనుక ఆ యెహోషువ పలికినటువంటి మాటలు యెహోషువవి కావు, కానీ అవి దేవుని మాటలు గనుక, సృష్టికర్త మాటలు గనుక సృష్టిలో పడిపోయింది. పాత నిబంధన కాలమందు, క్రొత్త నిబంధన కాలమందు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసు? ఆజ్ఞాపించుడి అను సూచన అక్కడ ఆయన ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, నా హస్తకార్యములను గూర్చి నాకు ఆజ్ఞాపించండి అని ఆయన చెప్పాడు. అందరూ ఏడుస్తున్నారు, మోషే ఏడిస్తే ఎలాగా? అందుకే వై క్రై యు స్పీక్, నీ నోట్లో నా మాట ఉంది. దైవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. నీవు మాట్లాడు, విశ్వాసము ద్వారా మాట్లాడు, నీవు మాట్లాడినది జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, నీవు ఎత్తబడి ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పవలెనో. మీరు విశ్వాసముతో చెప్పిన ఎడల, మీరు చదవకండి, మనం కనుక చెప్తే అదే విశ్వాసంతో సందేహం లేకుండా చెప్తే అది అక్కడి నుండి తొలగిపోతుందని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రీస్తు మనలో ఉండగా,
క్రీస్తు వలె మనము కూడా అధికారము గలవారమై మాట్లాడేటటువంటి శక్తిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనలో ఉంటే, ఆ సృష్టికర్త మనలో ఉంటే, మనం దేవుని పక్షమున ఉంటే, ఆయన మన పక్షమున ఉంటే, మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. మీరు అడగండి, నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన తన స్వభావానికి విరోధముగా ఏదియూ చేయడు. ఆనాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తే ఈనాడు నేను చేయలేను అని ఆయన అనడు అనే విషయాన్ని మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే చూసినట్లయితే మోషే యందుండిన వాడు ఐగుప్తు దేశపు మాంత్రికుల కంటేనో సైన్యముల కంటేనో గొప్పవాడిగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనుడకు మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తగా ఐగుప్తు దేశమంతయు 3 దినములో గాఢాంధకారమైనట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 10వ అధ్యాయం 21వ వచనం మీరు చూడవచ్చు. ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఆకాశం వైపు దానిని చల్లగానే మనుషులను జంతువులను మరి పొక్కు దద్దుర్లతో బాధపడినట్లుగా మనం చూడగలం. తర్వాత శకునుగాండ్రు వచ్చారు. వారు కూడా చేయటానికి ట్రై చేశారు, కానీ మోషేలో ఉన్నటువంటి దేవుని శక్తి ఎదుట వారు నిలవలేకపోయారు. అలాగే కప్పలను రప్పించడం జరిగింది. అతని చేతిలో ఉన్నటువంటి వాగ్దానపు కర్రను ఎత్తినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. నేడు ప్రభువు మనతో కూడా ఉన్నాడు. ఆయన వాగ్దానములు మనలో ఉన్నాయి. మనము వాక్యానుసారముగా సర్వసత్యమును అంగీకరించి నడిచిన ఎడల మనము కూడా భయపడనక్కరలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూస్తే దానియేలును గురించి మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు యందు ఉండినటువంటి మరి దేవుని యొక్క శక్తి సింహపు నోళ్లను మోయించింది. నిజం చెప్పాలంటే దానియేలుతో కూడా దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూడవచ్చు. దేవుడు తన దూతలను పంపించినప్పుడు వారు దేవుని పక్షమున నిలవబడుతున్నారు. సాధారణంగా సింహములకు తిండి పెట్టకుండా కొన్ని దినములు ఉంచితే మనం ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత ఒక నేరస్తుడిని ఆ సింహాల గుహలో కనుక వేసినట్లయితే ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాలు కంట్రోల్ చేయటం, ఆ సింహాలని ఆపటానికి ఎవ్వడు కూడా దాన్ని కంట్రోల్ చేయలేడండి. ఎందుకంటే సింహము ఆకలికి అసలు ఉండలేదు. కాబట్టి బైబిల్లో సాతాను గురించి కూడా ఒక మాట ఉంది. ఏమని చెప్పాడంటే, ఈ అపవాది కూడా ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నట్టుగా లేఖనం రాయబడింది. దయచేసి గమనించండి. వాడు ఎలా తిరుగుతున్నాడంటే గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మనం చూడగలం. అయితే ప్రియులారా, వాడు త్వరగా అగాధములో బంధింపబడుట కూడా త్వరలో జరగబోతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 1వ వచనం 3వ వచనాన్ని కూడా మీరు చూడండి. ఆదియందు సింహము సాధు జంతువుగానే ఉంది. 1000 ఏండ్ల పాలన కాలంలో కూడా అది సాధు జంతువుగానే ఉంటుంది. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేసినట్లుగా మనం చూస్తున్నాం. సింహము ఎద్దు వలె గడ్డి తినును అని ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని సేవకుడైనటువంటి దానియేలు సింహము గుహ కాదు, సింహముల యొక్క గుహలో వేయబడినప్పుడు అతన్ని నీడను కూడా అది తాకలేదు. అవి కూడా అలా ఉండిపోయాయి రాత్రంతా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని పిల్లలమైతే సృష్టిలో భాగమైన ప్రతీది కూడా నీ ఎదుట నిలవలేదు. నీకు అది లోబడుతుంది. నువ్వు పలికితే అది లోబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాము. ఇంకా చూస్తే హెబ్రీ బాలురు అయినటువంటి దానియేలు స్నేహితులైనటువంటి ఆ షడ్రకు మెషకు అబేద్నెగో అనువారు అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ వారి దేవుడు గొప్పవాడు కనుక వారు పలికిన మాట చొప్పున దేవుడు వారి మధ్యకు దిగి వచ్చాడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చూడండి.
మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు. ఎంత విశ్వాసపు ఒప్పుకోలు. ధైర్యంగా మనము పలకగలిగిన వారమై ఉండాలి. దేవుని పిల్లలమైతే ఆ అథారిటీ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్నవాడు ఆషిమాషి దేవుడు కాదు, లేకపోతే డౌట్ఫుల్ గాడ్ కాదు, చేతి చేయనివ్వండి లాటరీ దేవుడు కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, సమర్థుడండి. ఇట్స్ పాసిబుల్. యూ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్నీ కూడా సమకూడి జరిగించు దేవుడు. కాబట్టి రాజగు నెబుకద్నెజరును అపవాది ప్రేరేపించింది. తాను చెప్పిన మాట ఈ ముగ్గురు బాలురు వినలేదని, ఈ యవనస్తులు వినలేదని అగ్నిగుండాన్ని 7 అంతలు చేసింది. సాతాను ఎప్పుడు కూడా కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే శ్రమలు పెరిగిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రభా, ఈ పిల్లవానికి ఉన్నటువంటి జ్వరం తగ్గించంటే ఎక్కువైపోతూ ఉంటుంది, బలహీనత తీసివేయి అంటే ఎక్కువైపోతూ ఉంటుంది, అతనిలో ఉన్నటువంటి దెయ్యపాత్మను తొలగించిన ఎక్కువైపోతూ ఉంటుంది, విలవిలలాడించడం మొదలు పెడుతుంది, 7 అంతలు చేస్తుంది. వెంటనే మనకు డౌట్ వస్తుంది. ఆ జ్వరం వాడికి తగ్గకపోతే మనకు జ్వరం వచ్చినట్టు అవుతుంది. ఆ దెయ్యం పట్టిన వాడికి తొలగిపోవట్లేదు అనుకో, వాడు ఇంకా ఎక్కువ అవుతుంది అనుకో, మనకు పట్టినంత భయం అవుతుంది. కానీ విశ్వాసమందు మనం స్థిరులై దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడండి. ఈ హెబ్రీ యవన బాలురు ఎదుట అగ్నిని 7 అంతలుగా చేస్తున్నాడు సాతాను. చూపిస్తున్నాడు, ఇదిగో మంట, ఇదిగో శ్రమ, ఇదిగో ఇబ్బంది, ఇదిగో కష్టాలు, ఇదిగో రిస్కులు. అసలు నువ్వు దేవుని సేవకుడు అయితే ఇవన్నీ ఎందుకు? నీకు డబల్ అయిపోతుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసే కొలది ఎక్కువైపోతుంది. అయితే దేవుడు రంగం మీదకి వచ్చేదాకా పెరగనివ్వండి, విశ్వాసం అలాగే ఉండండి. దానియేలు విశ్వాసంతో ప్రార్థన చేస్తే తన ప్రజల యొక్క విశేషతను, తన ప్రజలకు సంబంధించిన ఏర్పాటు, దేవుని చిత్తం ఎలా ఉందో కనుక్కోవాలని ఆ ఇర్మియా గ్రంథాన్ని చదివి తన ప్రజల కొరకు ప్రార్థన చేసి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే మొదటి దినాన ఈ గాబ్రియల్ దూత సమాచారాన్ని తీసుకొని వస్తుంటే పారసీకుల అధిపతి 21 రోజులు అడ్డగించాడంట. దురాత్మలు అడ్డగిస్తున్నాయి నీ ఆశీర్వాదాన్ని, దురాత్మలు అడ్డగిస్తున్నాయి నీకు ప్రభువు నుండి పొందుకునేటటువంటి కృపను రాకుండా అడ్డగించేటటువంటి ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు నిన్ను అడ్డుకొనిచున్నాయని ఒకసారి గుర్తుపెట్టుకో. అయినను కూడా అవిశ్వాసి కాల దానియేలు, అయినను కూడా దానియేలు వెనకడుగు వేయల. దానియేలు తాను దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడు అది పొందుకునేటంత వరకు నిలిచి ఉన్నాడు. వెంటనే రంగం మీదకి మరి మిఖాయేలు వచ్చాడు. పారసీకుల అధిపతితో యుద్ధం చేస్తుండగా గాబ్రియేలు వచ్చి సమస్త సమాచారాన్ని చెప్పాడు. ఎందుకంటే ఆ మర్మయుక్తమైన విశేషాలు తెలుసుకోకుండా అపవాది ఎల్లప్పుడూ దేని మీద దాడి చేస్తుందంటే సర్వసత్యమును ఎరిగేటటువంటి దాన్ని మనల్ని ఎరగనివ్వకుండా దాని మీద, విశ్వాసం మీద వాడు దాడి చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ హెబ్రీ బాలురు కోరుకున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మా దేవుడే అన్నాడు. కాబట్టి దూతను పంపొచ్చు, దూత రాళ్ళ. గాబ్రియల్ రావచ్చు, గాబ్రియల్ రాల. మిఖాయేలు రావచ్చు, మాచిపత్రి రావచ్చు, అక్కడ ఉన్నటువంటి బలవంతులైనటువంటి దేవుని యొక్క దూతల్లో ఎవరైనా రావచ్చు. బట్ వీరేం కోరుకున్నారో తెలుసా? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని. వెంటనే ప్రభువే వారి మధ్యకి దిగి వచ్చేటంత గొప్ప కార్యం అక్కడ జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రభువే మీ మధ్యకు వచ్చి కార్యం చేస్తాడు, మీ సమస్యల నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో అద్భుతముగా వారి మధ్యకు 4వ వ్యక్తిగా ఆయన వచ్చి అగ్ని వాసన కూడా తగలనివ్వలేదండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనకున్నాడో దయచేసి ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా యందుండిన దేవుడు ఇత్తడి వంటి ఆకాశము కంటే గొప్పవాడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28:23 చూడండి.
ప్రియులరా, అక్కడ గమనిస్తే ఇత్తడి వంటి ఆకాశము, ఇనుము వంటి నేల శాపమునకు సాదృశ్యాలుగా ఉన్నాయి. మన దేవుడు గొప్పవాడు, శాపములను ఆశీర్వాదముగా చేయవాడు. ఏలియా ఆకాశాన్ని మూసేశాడు, వర్షం కురవకుండా చేశాడు. అదే ఏలియా ప్రార్థించగా ఆకాశము వర్షమునిచ్చిందండి. ఏలియా మాట ముయ్యగలిగింది, మరలా తీయగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ ఏలియా గూర్చి మనం చెప్పినప్పుడు అతడు ప్రవక్త అండి, ఏలియా అండి, గొప్పవాడండి. అవన్నీ ప్రవక్తల కాలంలో అయిపోనియండి, అపోస్తుల కాలంలో అయిపోనియండి, అంత్యకాల ప్రవక్త కాలంలో కూడా అయిపోనియండి. ఈరోజు మన చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నామండి. ఈరోజు మనకి ఇవన్నీ వద్దండి, ఇలాంటివన్నీ అడగటం చాలా బుద్ధిహీనత అండి. దేవుడు మనతో చేయనన్నాడండి. దిస్ ఈజ్ రాంగ్ రాంగ్ రాంగ్. అది అపవాది నీలో పుట్టించుచున్నటువంటి అవిశ్వాసపు జ్వాల. దేవుడు యుగ సమాప్తి వరకు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రవక్త పలుమార్లు చెప్పాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఏలియా గొప్పవాడే. కానీ బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు మీరు చూస్తే, అతడు మన వంటి స్వభావము గల మనుష్యుడే. మనుషుని దేవుని శక్తి వాడుకున్నప్పుడు వారు గొప్ప కార్యాలు చేస్తారు, బట్ వారు మనుషులే. కాబట్టి ఏలియా యందు ఉండినటువంటి దేవుడు మరణము కంటే గొప్పవాడై ఉన్నాడు. యెజబెలు బెదిరింపు వలన విసుగు చెంది అతడు అరణ్యములోనికి పారిపోయినప్పుడు, పిల్లరా, 2వ రాజుల గ్రంథం 2:1 మనం చూస్తే, అక్కడ దేవునితో కూడా నడుచుట మరి మనం చూస్తూ ఉన్నామో, అగ్ని రథాలను దేవుడు పంపాడండి. దేవునితో కూడా అతడు నడిచాడు, అలసిపోయాడు. అతన్ని విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రస్తుతానికి ఏలియా రెస్ట్లో ఉన్నాడు. ఆయన పని అంత్యకాలంలో జరిగింది. ఇక ఆయన పని ఇంకా ఉంది, కొనసాగవలసి ఉంది. అప్పటి వరకు తన ప్రవక్తలకు కొద్ది కాలం ఆయన రెస్ట్ ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ వ్యక్తులే వచ్చి చేయరు, ఆ ఆత్మ మరలా వచ్చి తన పనిని సంపూర్ణం చేయవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి గమనిస్తే, దేవునితో నడిచినటువంటి హానోకు కూడా మనం చూస్తే, హానోకుకు మరి ఘనస్వాగతం దేవుడు ఇచ్చాడండి, ఘనస్వాగతం ఇచ్చాడు. ప్రియులరా, తర్వాత ఏలియా కూడా అదే స్వాగతం. వారు మరణించలేదు, సమాధి చేయబడలేదు, వారు కొనుకోబడ్డారు. అలాగే ఆ ప్రకారమే రహస్య రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఈ కాలంలో మనం మూలుగుచున్నాం. మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, అలాగే యుగయుగాలు ప్రభుత్వ హాయిగా ఉండుట కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మన యందు నివసించు దేవుడు మన వ్యాధుల కంటే, బలహీనతల కంటే, లోకములో దేనికైతే ప్రజలు భయపడుచున్నారు దానికంటే ఆయన గొప్పవాడై ఉన్నాడండి. ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఎలాగూ పాపము మన మీద ప్రభుత్వం చేయదో, వ్యాధి కూడా మన మీద ప్రభుత్వం చేయదు. రోమా 6:14 మీరు చూడండి. మనం ఆయన యందు ఉంటే, ఆయనలో పాపం ప్రభుత్వం చేయలేకపోయింది. ఆయన మనలో ఉంటే మన మీద కూడా అది ప్రభుత్వం చేయలేదు. యోబునందు ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏ రీతిగా మాట్లాడిందో మనం చూడగలం. చూసినట్లయితే యోబు గ్రంథం 19:26 మనం చూస్తే ఆయన అంటాడు, నేను చూచెదను. ఈ శరీరముతోనే, పురుగులు పట్టినటువంటి ఈ శరీరముతోనే, కుళ్ళిపోయేటటువంటి ఈ శరీరముతోనే నేను ఆయనను చూచెదను అనేటటువంటి నిరీక్షణ నిజంగా ఎంత గొప్ప నిరీక్షణ అండి. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి మనం గమనిస్తే దేవుని వాక్యమునకు మనం ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, గమనించారా, మనుషులను తీసుకోకండి. బైబిల్ చెప్తుంది,
రోమ 3:4 ప్రకారము ప్రతి మనుషుడు, మన ప్రవక్త కూడా పలుమార్లు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఇదే మాట అంటాడు, ప్రతి మనుషుడు అబద్ధికుడగునో దేవుడు సత్యవంతుడు కాక తీరడని. కాబట్టి అనుభవాలను బట్టి కాక, ఐఎమ్ మోస్ట్ సీనియర్, మేము అనేక బుక్స్ చదివేశాం, అనేక వర్తమానాలు చదివేశాం, బైబిల్ని ఇన్నిసార్లు తిరగేశాం, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ నీ అనుభవం కాదు అక్కడ, ఆ వాక్యానుసారం నువ్వు ఎన్నిసార్లు చదివేవని కాదు, నీవు దాని ప్రకారం ప్రవర్తిస్తున్నావా, ఆ వాక్యము నీలో క్రియ చేయుచున్నదా. కాబట్టి వాక్యానుసారముగా జీవించుట మనకు ప్రాముఖ్యమండి. ఎన్నిసార్లు చదివేమో, మోస్ట్ సీనియారిటీ, అదంతా కూడా అక్కడ దేవుడు చూడ్డు. నువ్వు దాని ప్రకారము, నువ్వు చదివిన దాని ప్రకారము, నువ్వు విన్న దాని ప్రకారము, నువ్వు నేర్చుకున్న దాని ప్రకారము, నువ్వు ఎరిగిన దాని ప్రకారము నువ్వు జీవించుచున్నావా, అదే దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ, ఆయన గుణగణాలు, కొన్నిసార్లు ఈ సంగీత విద్వాంసుల యొక్క ఆత్మలు, గీత రచయితల యొక్క మరి వారికి ఇచ్చినటువంటి తలాంతు, సంగీతం, వీటన్నిటిని గురించి మరి ప్రవక్త చెప్పడం జరిగింది. అయితే నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8:9, క్రీస్తు ఆత్మ గలవారు క్రీస్తుకు చెందిన వారమని తెలియజేయుచున్న ప్రకారము, ఒక స్పిరిట్ వారిలో ఉండి ఆ గుణగణాలను వ్యక్తం చేస్తుంది. చూడండి, ఒక రచయిత ఒక పాటను, మీరు దయచేసి వినండి, ఒక పాటను అతడు వ్రాయటానికి అతడు ఒక దాని చేత ప్రేరేపించబడతాడు. అలాగే సంగీత విద్వాంసులను మనం గమనిస్తే వారిని ఆ విధమైనటువంటి చక్కని ఆ యొక్క సంగీత ధ్వనులను మనకి వినిపించటానికి అక్కడ వారిని ఒకటి ప్రేరేపిస్తుంది. అందరూ రచయితలు కాలేరు, అందరూ సంగీత విద్వాంసులు కాలేరండి. వారిని ఒకటి ప్రేరేపిస్తుంది ఆ పని కోసం. కాబట్టి వారు ఈ లోకంలో ఎన్ని వారికి చూపించి ఇది బెస్ట్, ఇది బెస్ట్, ఈ ఆప్షన్ తీసుకో, ఈ ఆప్షన్ తీసుకో అని మనం చెప్పినా వారు గ్రహించరు. వారిలో ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ పనే చేస్తారండి. ఆ రోజుల్లో ప్రఖ్యాత రచయితలు ఉన్నారు. చూస్తే షేక్స్పియర్ చాలా గొప్ప రచయిత, ప్రపంచాన్ని తన రచనల ద్వారా అతడు షేక్ చేశాడండి. కాబట్టి అతనిలో ఉన్న స్పిరిట్ ఏంటి, అతన్ని ప్రభావితం చేసింది ఏంటంటే, అలాంటి ఆ స్పిరిట్ అతన్ని ఒక రచయితగా మార్చింది. అలాగే ఆ రోజుల్లో ప్రియులారా, మరి మ్యూజిక్ డైరెక్టర్ బీథోవెన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేటి దినాల్లో ఎవరున్నారు మనకు తెలియదు. ఇప్పుడంతా మ్యూజిక్ అంతా మనం ఎక్కడ తీసుకెళ్తున్నామంటే ఈ సినీ మ్యూజిక్ విధానంలోకి తీసుకెళ్తాం. అదంతా కూడా గోలగోల, అది మరి ఎంతో శ్రేష్టమైనది కాదు. కానీ మంచి మ్యూజిక్ చక్కగా లయబద్ధంగా మరి ఆ పాటకు తగినట్టుగా ఆ స్పిరిట్ వారిని వర్క్ చేపిస్తూ ఉంటుంది. అలాగే క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారు, దాంట్లో నైపుణ్యం గలవారు ఉంటారు. వారిని ఆ స్పిరిట్ ఆ పని చేయటానికి ముందుగా వారిని రెడీ చేస్తుందండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారిని ఏ ఆత్మలైతే ప్రేరేపిస్తున్నాయో వారిలో ఆ క్రియలు వెల్లడి అవుతూ ఉన్నాయి. అలాగే మనం గమనిస్తే క్రీస్తు మనలో ఉన్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఒక ఆటగాడు తన ఫేవరెట్ ఆటగాడిని తీసుకొని అలాగే చేయటానికి ట్రై చేసి ఒకరోజు అలాగే ఆడతాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఫాలో అయ్యేటటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఆ మ్యూజిక్ నేర్చుకునేవాడు కొద్ది కాలానికి అతని వలే కాదు, అతని కంటే గొప్పగా కూడా వాయించగలుగుతాడు. ఆనాడు షేక్స్పియర్ గొప్ప రచయిత, ఆ తర్వాత అనేక మంది మంచి రచయితలు కాగలిగారు. అనుకరణ ద్వారా కాదు, వారు స్ఫూర్తిగా దాన్ని తీసుకున్నారండి. అలాగే క్రీస్తు ఆత్మ మనలో నివసిస్తే ఆయన చేసే క్రియలే మనం చేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ యోహాను సువార్త నేను పలుమార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, 14:12 ప్రకారం మనం చూస్తే ప్రభు చెప్పాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు.
నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తారని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తదుపరి కాలంలో అపోస్తులలో ఆ కార్యాలు నెరవేరాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు కొరకు మనం జీవిస్తే, క్రీస్తు మనలోనికి వస్తే మనము ఆయనను పోలి నడుచుకుంటాం. యేసు యొక్క మరణానుభవమును తమ శరీరముల యందు వారు వహించుకుని వెళ్ళారు. ఆయన పొందిన శ్రమలలో వారు కూడా అనేకమైన వాటిని భరించి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే క్రీస్తు ఆత్మయే భరించువారు వీరు కాదు. క్రీస్తు ఆత్మయే వారిలో ఉండి ఆ యొక్క మరి వాటిని సహించుకునేటటువంటి శక్తిని మరి ఇస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఇష్టమైనటువంటి ఒక మాట మీతో చెప్తున్నాను. యోహాను సువార్త 14:18 మీరు చూస్తే అక్కడ అంటున్నాడు, నేను మిమ్మును అనాథలనుగా విడిచిపెట్టను. కాబట్టి అక్కడ ఏమన్నాడంటే ఆదరణకర్తను నేను మీకు పంపుచున్నాను అన్నాడు. ఈ ఆదరణకర్త అంటే ఇంగ్లీష్లో చక్కని మాట ఉంది. అదేంటంటే కంఫర్టర్. ఈ కంఫర్టర్ మీరు దయచేసి గమనించండి. ఇక్కడ ఆదరణ, కంఫర్ట్, నీ శ్రమలో నీ కష్టంలో ఆదరణ ఇస్తాడు. అక్కడ అంటున్నాడు, ముందు మనం చూస్తే నేను మిమ్మును అనాథులనుగా విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్. అంటే నేను మిమ్ములను ఆదరించకుండా విడువను అని అర్థం. కాబట్టి ఈ వాగ్దానం ఎంత గొప్పది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా ఆయన అంటున్నాడు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని ప్రభువు చెప్పి ఉన్నాడండి. కాబట్టి మనలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. యోహాను సువార్త 14:19 మాట మనకుంది. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మారనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. పలుమార్లు మనం బైబిల్లో అది చూస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆదరణ పొందుచున్నాం. ఆయన జీవించుచున్నాడు కనుక మనము కూడా జీవిస్తామో ఆయనతో పాటు మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన మీదికి రాబోయే తీర్పు కంటే ఆ తీర్పును దాటించిన గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 5:24 మనం చూడవచ్చు, మనము నిత్య జీవము కలవారమో, మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నవారమో, నోవాహు నందుండిన జల ప్రళయము కంటే నోవాహులో ఉన్నటువంటి ఆ దేవుడు నోవాహును అతని ఇంటి వారిని జల ప్రళయములో నుండి మరి ఆయన ఎలాగైతే తప్పించాడో, పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నంత కాలం తన వధువుకు ఏ హాని ఆయన రానివ్వడండి. అయితే ఈ భూమి త్వరలో అగ్ని కోసం, తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. 1 పేతురు 3:19 మనం చూడగలుగుతాం. త్వరలో అగ్ని గంధకములతో ప్రభు లోకమునకు తీర్పు తీర్చనయున్నాడు. అయితే మన మీదకి రాబోవు తీర్పు కంటే మన ప్రభు గొప్పవాడు. నోవాహు సిద్ధపరిచిన వాడ ఎలాగూ జలముల మీద తేలుచు నోవాహు ఇంటివారిని రక్షించిందో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే మనము కొనిపోబడుట ద్వారా ఉగ్రతలో మనం ఉండం, తెగుళ్ళలో మనం ఉండం, శాపములో మనం ఉండం. ఈ శోధన కాలమును తప్పించుకొని మనం ఆయనతో కూడా ఉండటానికే తన పిల్లల్ని తీసుకెళ్లకుండా ఆయన శోధనలు, వ్యాధులు, మరణాలు రప్పించడండి. తన పిల్లలను ఆయన కాపాడుకుంటాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే దావీదు నందు నివసించినటువంటి దేవుని ఆత్మ, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇక ఈ సబ్జెక్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుకొని మనం విడిచిపెట్టేద్దాం, ఎందుకంటే చాలా సమయమైంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే దావీదులో నివసించినటువంటి దేవుని ఆత్మ సింహానికి భయపడకుండా సింహాన్ని చంపగలిగింది, ఎలుగుబంటిని చంపగలిగింది. వీటన్నిటికంటే బలాఢ్యుడిగా ఉన్నటువంటి ప్రజలందరూ ఆ కాలంలో పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఈ గొలియాత్ అనేవాడు సవాళ్ళు విసురుతున్నాడు. అతనికి ఉన్నటువంటి బలమును, అతనికి ఉన్నటువంటి ఆధిక్యతను, అతని ఎత్తు, అతని ఈటెను గూర్చి
అతడు ధరించిన ఆయుధాలను గురించి గొప్ప గొప్పగా చెప్పుకొని మరింత డల్ అయిపోతున్నారు. లోకంలో సంభవించు వాటిని హైలైట్ చేసి చూస్తున్నారు. ప్రజలు కలవరానికి గురైపోతున్నారు. ఒకరిని మించి ఒకరు కలవరాలు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవరున్నారో తెలుసా? మీలో ఎవరున్నారో తెలుసా? ఆ చిన్న దావీదు ఆ భీకరమైన సింహాన్ని, ఎలుగుబంటిని చంపటం మాత్రమే కాదు, ప్రజలందరూ గజ 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 వణుకుచున్న గొలియాతును చిన్న రాయితో కొట్టి తన కత్తితో తన మెడను నరికి విజయం సాధించాడు. దీని వెనకాల ఎవరున్నారో తెలుసా? యుద్ధము యెహోవాదే అని ఆ యుద్ధమును ఈ చిన్న దావీదు ఆ దేవుని చేతిలో పెట్టాడు. అలాగే మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు వాటన్నిటి మీద జయమునిచ్చేటటువంటి దేవుని చేతికి మనం అప్పగిస్తే మన యుద్ధములను మన ప్రభువే జరిగిస్తాడు. ఆయన గాక మరి ఎవరు చేయగలరు? కాబట్టి ఆయనే మన యుద్ధములను చేయగలడు. కాబట్టి ప్రతీది కూడా జయించిన మన ప్రభువుకు మనం అప్పగించాలి. కాబట్టి ఒక మాట చదువుకుందాం. రోమా 8:37 మనము అత్యధికముగా విజయము పొందుచున్నాం అనేటటువంటి మాట ఎంత గొప్ప ఆదరణగా ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జయించు లేకపోతే జయమునిచ్చిన దేవుని ఆత్మ, జయించిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసిస్తే వీటన్నిటి మీద మనము అత్యధికమైన విజయాన్ని లేకపోతే ఆ విక్టరీ మనము పొందుకోగలవారమై ఉంటున్నాం. అపజయమును గూర్చిన ఆలోచన ప్రక్కన పెట్టండి. లోకానికి అది పెద్ద మరి హడావిడి కలిగించే భయానకమైనటువంటి విషయం కావచ్చు. మన దేవుడు గొప్పవాడనే ఆలోచన నుండి దిగజారకండి, ఆలోచన నుండి పడిపోకండి, ధైర్యం తెచ్చుకోండి. కాలము యొక్క వర్తమానమును గ్రహించిన వారమైతే మనము గురి యొద్దకే పరిగెత్తేదమో. అంత మాత్రమే కాదండి, ఆయన మనలో ఉన్నాడనే రూఢిగా మనం నమ్మగలుగుతాం. ఎటువంటి పరిస్థితులలోనూ క్రీస్తు విరోధి ఆత్మ చేసేది ఏంటంటే సందేహాలు. ఆయన నమ్మకుండా చేయడం. ఆయన దేవుడు కాదని చెప్తుంది. యేసుక్రీస్తు పేరిట నువ్వు ఏది చేయలేవంటది. మాట మాటికి యేసుక్రీస్తు అంటావు ఏంటంటది. అలాగే ఈ వర్తమానాలు ఇవన్నీ కూడా అబద్ధం అంటది, అందులో శక్తి లేదంటది, నీ వల్ల ఏది కాదంటది. అయితే నమ్మండి, క్రీస్తు విరోధి మాటను త్రోసేయండి. ప్రభువుని నమ్మి అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు తానే శరీరధారి అయి ఉన్నాడు. అదే దేవుడు ఆత్మస్వరూపియగు తన ఆత్మను మనలోనికి పంపియున్నాడు. ఆయనే మహాదేవుడు, మహారక్షకుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక్కడే. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పేరిట అపవాది గజగజ వణుకుచున్నది. మనలో నిలిచియున్న ఆ మహాదేవుడు గొప్పవాడై ఉన్నాడు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును మనము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుల్లో పాలివారమై ఉందమని హెబ్రీ 3:15 మనం చూడగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును విడవకండి, నమ్మకమును విడిచిపెట్టకండి. విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించండి. వాడు వాని రోగాలు, వాని మరణం ఏదైనా సరే మనల్ని విడిచి పారిపోతుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ మాట మేము నమ్ముచున్నాం నాయన. మాలో ఉన్న నీవు లోకంలో ఉన్న క్రీస్తు విరోధి ఆత్మ కంటే గొప్పవాడవు నాయన. వాడు ఎన్ని రంకెలైనా వేయొచ్చు, మాలో ఉన్న నీవు గర్జిస్తే పర్వతముల యొక్క పునాదులు కదిలిపోతాయి నాయన. అంత భీకరుడగు దేవుడవు. ఏ సాతానికైతే ప్రజలు భయపడుచున్నారో దానిని కూడా సృష్టించిన వాడవు నువ్వే నాయన. అది నీకు లోబడాలి, నీ దేవునికి నువ్వు మ్రొక్కవలెను అని నీవు సెలవిచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. కాబట్టి నీ పిల్లలముగా నాయన, నీ ఆత్మముద్రను పొందుకున్నవారుగా మా స్థానములను మీరు మాకు అప్పగించి నీ పక్షముగా పోరాడు వారిగా చేసినందుకు స్తోత్రాలు. మా విజయ రహస్యము
ప్రభు అయిన యేసు క్రీస్తు అను నామములో ఉంది నాయన. అది జయించిన నామము. ఆ నామమును బట్టి మేము అతిశయిస్తున్నాం, ఆ నామమును బట్టి మేము సంతోషిస్తున్నాం, ఆ నామమును బట్టి మేము ఆనందిస్తున్నాం, ఆ నామమును బట్టి విజయ కేతనం ఎగరేస్తున్నాం నాయన. నీకు వందనాలు. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల కలవరాలు తీసేయండి, భయాలు తీసేయండి. ఈ లోకంలో దేనికైతే నాయన లోకమంతా కలవరపడుతుందో వాటి నుండి విడిపించమని ఈ వర్తమానం వినుచూ ఉండగానే నీ బిడ్డల్లో గొప్ప ధైర్యం తెచ్చుకొని నీ కొరకు జీవించే కృప దయచేయమని ఇదిగో ప్రభా, నీ కృపలో నైనా మమ్ములను కూడా బలపరిచి ఆయన ఇంకనూ బలముగా వాడుకోమని నీ కృపాహస్తము తోడుగా ఉంచమని ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.